లగచెర్లలో అరెస్ట్ అయిన వారితో ఎంపీ ఈటెల డీకే అరుణ ములాఖతయ్యారు. ఈ సందర్భంగా అహంకారం వీడు అరెస్టు చేసినోళ్లను విడుదల చేయాలని సూచించారు. రైతులను కన్నీళ్లు పెట్టించినోళ్లు ఎవరూ బాగుపడలేదన్నారు. తనను నమ్మి గెలిపిస్తే జైల్లో పెడతావా, భూములివ్వమంటే జైల్లో పెట్టి వేధిస్తారంటూ వ్యాఖ్యానించారు. మిస్టర్ రేవంత్ రెడ్డి ఎవరి కోసం అమాయక ప్రజలను ఇంతలా వేధిస్తున్నారో చెప్పాలన్నారు. ఓటేసి గెలిపించిన జనాల కంటే ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. సీఎం కొడంగల్ వాసి కాదు, వలస వచ్చారు, అందుకే వారి బాధలు తెలియటం లేదా అని డీకే అరుణ ప్రశ్నించారు. ప్రజలు మనకు ముఖ్యమా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మేలు చేసేటటువంటి మనం అవసరం ఉందా, కీడు చేసేటటువంటి అవసరం ఉందా? ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు వాళ్ళ మీద అంత దౌర్జన్యాలను చేస్తా ఉన్నారు? మీరు ఆ ప్రాంతం వాళ్ళు కాదు, వలస వచ్చిర్రు కొడంగల్కి. కొడంగల్ మీరు పుట్టింది కాదు, పెరిగింది కాదు ఆ ప్రాంతం. ప్రజలు అక్కడ ఏదో నమ్మి ఓటేసి అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అయితే మాకు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతానికి మాకు పేదవాళ్ళకి ఇండ్లు వస్తాయి, పేదవాళ్లకు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఊళ్ళకు రోడ్లు వస్తాయి, మా పిల్లలకు చదువులు, కాలేజీలు ఇవన్నీ కూడా డెవలప్ అయితేనేటటువంటి ఆలోచనతో వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీ యొక్క అభిలాష మేరకు అక్కడ మీ యొక్క కోరిక మేరకు మీ ఆకాంక్షలు నెరవేర్చుకోనికి మీరెవరో మీకు కావాల్సిన వాళ్ళకి కంపెనీలకు మాట ఇచ్చినందుకు ఈరోజు వాళ్ళ పేదల కడుపుల మీద కొడతామంటే చూస్తూ భారతీయ జనతా పార్టీ ఊడిపోదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వెంబడే జైల్లో ఉన్న వాళ్ళందరినీ విడుదల చేయండి. వాళ్ళందరినీ విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనవసరంగా అన్యాయంగా వాళ్ళని జైల్లో తీసుకొచ్చి పెట్టిండ్రు రైతులని. ఓటేసినటువంటి ప్రజలు అక్కడ ఉన్న రైతులంతా కూడా దుద్యాల మండల పరిధిలో వారు ఇంతకుముందు చెప్పినట్టుగా 3 తండాలు కావచ్చు, 2 గ్రామాలు కావచ్చు, ఇవాళ మా లంబాడ రైతాంగానికి ఆతికడి చేసిన నువ్వు ఇవాళ భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసేవాళ్ళు రక్తాన్ని చెమటగా మార్చి దేశ ప్రజలకి ఇక్కడ భూమి పెట్టే రైతాంగానికి నువ్వు సంఖ్యలు వేసినావు, ఆతికడులు వేసినావు, వాళ్లకు తడ్డిగిరి ప్రయోగించి హింస పెట్టినావు. ఇది మంచిది కాదు రేవంత్ రెడ్డి. గతంలో ఖమ్మంలో రైతాంగానికి సంఖ్యలు వేసినటువంటి వాళ్లకు ఏ గతి పట్టిందో రేపు నీకు కూడా అదే గతి పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. వచ్చినప్పటి నుంచి చూస్తా ఉన్నాం, మీరు ప్రజల మీద దాడి చేయడం తప్ప, ప్రజల గూడు కూలగొట్టడం తప్ప, ప్రజలను హింస పెట్టడం తప్ప, ప్రజలకు ప్రశాంతత లేకుండా చేయడం తప్ప ఇవాళ నువ్వు చేస్తున్న ఘనకార్యం ఏం లేదు రేవంత్ రెడ్డి. నేను ఒకటే మళ్ళొకసారి హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ ప్రజల కన్నీళ్లు చూసిన వాడు, ప్రజల్ని హింస పెట్టి సంతోషపడ్డవాడు, సాడిస్టు, ఎప్పుడు ముందడవాడు. కాబట్టి ఇప్పటికైనా వారు చెప్పిండు, నీ ప్రాంతం నీకు ఏం మమకారం ఉంది ఆ ప్రాంతంతో? నీకు అక్కడ భూమి ఉన్నది కాదు, నీకు ఇల్లు ఉన్నది కాదు. ఇవాళ నీకు ఎవరైతే మద్దతు పలుకుతున్నారో వాని ఎవరికి అక్కడ ఇల్లు లేదు, వానికి ఉంటే భూమి లేదు, వానికి పోయేది ఏముంటుంది?